ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రధారి అని ఈడీ ఆరోపించింది. ఇక ఈ వ్యవహారంలో అందిన 100 కోట్లతో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని, ఆ నిధులతోనే గోవాలోని విలాసవంతమైన హోటల్లో బస చేశారని పేర్కొంది. ఈ కేసులో కేజ్రీవాల్పై ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. మద్యం విధానంపై మంత్రులు కమిటీ ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ చెప్పడం కట్టు కాదని ఈడీ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎంఎల్ఏ కోర్టు ఈ అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకుంది. 12వ తేదీన కేజ్రీవాల్ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్ వారెంట్ను జారీ చేసింది. 209 పేజీల అభియోగ పత్రం దాఖలు చేసిన ఈడీ అందులో కేజ్రీవాల్ను కీలక కుట్రదారుగా పేర్కొంది. అందుకే మనీ లాండరింగ్ కేసులో ఆయన శిక్షకు అర్హుడని పేర్కొంది. ఈ కుంభకోణంలో విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తన ఛార్జిషీట్లో పేర్కొంది. L1గా ఉన్న మద్యం వ్యాపారుల ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో పంజాబ్లోని వారిని ఇబ్బంది పెట్టారని తెలిపింది. బీఆర్ఎస్ నాయకురాలు కవిత సౌత్ గ్రూప్తో కలిసి కుట్ర పన్నారని, విజయ్ నాయర్ ద్వారా 100 కోట్లను ఆప్ నేతలకు అందించారనే అభియోగ పత్రంలో ఈడీ వెల్లడించింది.